అల్ట్రాపురి టౌన్షిప్ సంబంధించి అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కమర్షియల్ చేస్తున్నామని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు సహకారం గురించి పూర్తి చేయడం. మున్సిపాలిటీ వాళ్ళ సహకారం హైడ్రా ఎంతవరకు ఇస్తుంది? అట్లాంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. నేను అందుకోసం ఇప్పుడు రైట్ నగరంలో అలాంటి కనబడతాయి. వాటి విషయంలో హైడ్రా ఎలా చేయాలి? నేను అందుకో చెప్పింది అసోసియేషన్స్ వాళ్ళ నుంచి వస్తే కూడా సింపుల్ మధురనగర్ కాలనీ మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఇట్లానే ఒకసారి వచ్చి మమ్మల్ని తీయమంటే మేము ఉండే ఏరియాలో మీరు అసోసియేషన్ అంతా వచ్చి రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఎప్పుడు ఇది అక్టోబర్లో చెప్పాం. సో అంటే అందరూ వచ్చి సమస్య ఎందుకంటే చాలా చోట్ల ఉన్నాయి అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ అని చాలా చోట్ల ఉంది. ఈ అల్కాపూరి టౌన్షిప్ దానికి సంబంధించిన ఆ పర్టికులర్ దాంట్లో ఉన్నటువంటి దాదాపు 36 మందో ఎంతో 39 మందో ఎంతమంది మొత్తం దాంట్లో ఉన్న ఇన్మేట్స్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు యాక్ట్ చేయట్లేదని కూడా మన అడిగినప్పుడు సేమ్ అది మేము చేసిన మరుసటి రోజే చూశాను అది హైకోర్టు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇస్తే కూడా ఎందుకు మీరు యాక్ట్ చేయట్లేదు పబ్లిక్ వాళ్ళు ఇస్తే కనుక. సో అంటే మరి అప్పుడు ఆల్టర్నేట్గా ఏం చేయాలి? పబ్లిక్ ఇచ్చిన యాక్ట్ చేయొద్దా? కాదు కదా, పబ్లిక్ ఇచ్చినారు మాకు ప్రాబ్లం ఉంది అక్కడ ఇచ్చినటువంటిది బ్యాంకు అనే దానికి ఒక ప్రెమిసెస్ని తయారు చేస్తూ మా బిల్డింగ్స్కి క్రాక్లు ఇచ్చినాయి మొత్తం కూడా అంతా కూడా దానికి మొత్తం 3 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని రకరకాలుగా తప్పుదో ప్రచారం చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది ఉన్నటువంటి బిల్డరు వాళ్ళు ప్రయత్నం చేశారు. బట్ పబ్లిక్ ఇచ్చేదాన్ని అందుకు ఇందాక కూడా చెప్పాను పబ్లిక్ ఇచ్చేదాన్ని డెఫినెట్గా మేము తీసుకుంటాం. కూల్చివేతలే కనబడుతున్నాయి కానీ కూల్చివేతలకు అనుమతించిన అధికారుల మీద స్పష్టంగా ఇప్పటివరకు జనాలకు ఒక చర్య కనబడలేదు. దానికి సంబంధించి మీరు ఎందుకు లేదు ఇవన్నీ ఇప్పుడు మీకు గండిపేటది వచ్చింది ఇట్లా చాలా లైన్లో ఉన్నాయి పైప్ లైన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు త్వరలో అంటే మీకు చెప్తే తెలుస్తుంది. అది అంటే అప్పుడు నిజాంపేట సైడ్ ఎప్పుడు 6గురిని దాని మీద చర్యలు తీసుకున్నారు తర్వాత ఏమి తెలియదు. తర్వాత 5గురు ఉన్నారు కదా వాళ్ళు దాంట్లో మరి మేజర్ పిఆర్ అది ఇనిషియేట్ చేశారు కదా. సో ఇది జరుగుతూనే ఉన్నాయి ఇంకా చాలా మంది కూడా మేము రిపోర్ట్స్ పంపించి గవర్నమెంట్ మీద